హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వ్యవసాయ రంగంలో ఒక ఇన్నోవేషన్తో ఐఐటి కాన్పూర్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఐఐటి కాన్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సిటీలో ఉన్న ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఈరోజు వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్తో వార్తలు నిలిచింది అంటున్నాను. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఐఐటీలు ఏవైతే ఉంటాయో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, వాటికి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఏవైతే మనం తరచూ డిస్కస్ చేస్తున్నామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటీలకి సంబంధించి వాటి యొక్క ఇన్నోవేషన్స్కి సంబంధించి కనీసం 1 లేదా 2 ప్రశ్నలు మనం చూసే అవకాశం ఉంది. ఈరోజు అలాంటి ఒక అంశమే ఐఐటి కాన్పూర్కి సంబంధించిన ఇన్నోవేషన్, వ్యవసాయ రంగానికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి. ఆ ఇన్నోవేషన్ ఏంటో గుర్తుంచుకోండి, దీని యొక్క ప్రత్యేకత ఏంటో గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈ ఇన్నోవేషన్ ఏంటంటే నానో పార్టికల్ బేస్డ్ బయోడిగ్రేడబుల్ కార్బనాయిడ్ మెటబలైట్. సో నానో పార్టికల్స్ ఆధారిత బయోడిగ్రేడబుల్ కార్బోనాయిడ్ మెటబలైట్ అనే ఒక ప్రత్యేక ఏజెంట్, ప్రత్యేక కెమికల్ని ఇటీవల ఐఐటి శాస్త్రవేత్తలు తయారు చేశారు, రూపకల్పన చేశారంటే ఐఐటి కాన్పూర్ అని గుర్తుంచుకోండి. సో వార్తలు నిలిచిన ఏజెంట్ ఏంటి ఇక్కడ? సో నానో పార్టికల్స్ ఆధారంగా పనిచేసే బయోడిగ్రేడబుల్ కార్బోనాయిడ్ మెటబలైట్ ఎందుకోసం పనిచేస్తుంది? క్రాప్ ప్రొటెక్షన్ కోసం పనిచేస్తుంది. దీని షార్ట్ ఫామ్ లో మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే బయో డిసిఎం ఎన్పిఎస్. ఎన్పిఎస్ అంటే నానో పార్టికల్స్, డిసిఎం అంటే బయోడిగ్రేడబుల్ కార్బోనాయిడ్ మెటబలైట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మరి దీని యొక్క ప్రత్యేకత ఎందుకోసం అంటున్నాను? క్రాప్ ప్రొటెక్షన్, పంటను రక్షించడానికి. పంట ఏదైతే ఉంటుందో, మనం పండించే పంట ఉంటుంది కదా, ఆ పంటని ఫంగస్ నుండి కానివ్వండి, బ్యాక్టీరియాస్ నుండి కానివ్వండి, పురుగులు ఏవైతే ఉంటాయి, పంటను నాశనం చేసే పురుగులు ఉంటాయి కదా, వాటి నుండి కాపాడడానికి ఏదైతే ఈ ఇన్నోవేషన్ ఉంటుందో, ఈ ఏజెంట్, ఈ కెమికల్ ఎలా పనిచేస్తుందంటే ఆ పంట పైన ఒక షీల్డ్, ఒక కవచం లాగా ఏర్పడడం జరుగుతుంది. సో ఆ పంటను ఎలా కాపాడుతుంది? ఈ ఫంగస్ కానివ్వండి, బ్యాక్టీరియాస్ కానివ్వండి, పురుగులు ఏవైతే పంటను నాశనం చేసే క్రిములు ఉంటాయి కదా, వాటి నుండి ఒక షీల్డ్ లాగా ఏర్పాటై, పంట చుట్టూ కూడా ఒక షీల్డ్ లాగా ఏర్పాటై ఇవి కాపాడడం జరుగుతుంది. ఆ షీల్డ్ అనేది మనకు కనిపించదు, జస్ట్ ఇట్ ప్రొటెక్ట్స్ ద క్రాప్స్ అని గుర్తుంచుకోండి. ఒక షీల్డ్, ఒక కవచం లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని పంటను కాపాడడం జరుగుతుందని ఎందుకు చెప్తున్నానంటే, ఈ హానికరమైన ఫంగస్ కానివ్వండి, బ్యాక్టీరియాలు కానివ్వండి, పంటలను సర్వనాశనం చేసే పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆ పంట పొలాలపైన దాడి చేయకుండా కాపాడే ఒక క్రాప్ ప్రొటెక్షన్ ఏజెంట్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన నానో పార్టికల్స్ ఆధారంగా పనిచేసే ఒక ప్రత్యేకమైన కెమికల్ లేదా ఏజెంట్ బయోడిగ్రేడబుల్ కార్బోనాయిడ్ మెటబలైట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఐఐటి కాన్పూర్ గుర్తుకు రావాలి. ఐఐటి కాన్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి కాన్పూర్ అనగానే ఇటీవల కాలంలో మనం ముఖ్యంగా టచ్ సెన్సిటివ్ వాచ్ గురించి డిస్కస్ చేసాం. టచ్ సెన్సిటివ్ వాచ్, కంటి చూపు లేమితో బాధపడేవారు ఎవరైతే ఉంటారో, కంటి చూపు లేని వారు ఎవరైతే ఉంటారో సమయాన్ని తెలుసుకునేందుకు అనువుగా ఉండే ఒక వాచ్ని కనుగొని ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఇటీవల వార్తలు ఇచ్చారు. టచ్ సెన్సిటివ్ వాచ్. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఒక బ్యాటరీ బేస్డ్ హార్ట్ని సృష్టించి వార్తలు ఇచ్చారు. కృత్రిమ గుండెలు తయారు చేసే వార్తలు ఇచ్చారు. అలా ఐఐటి కాన్పూర్ తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. అండ్ ఇటీవల కాలంలో ఇప్పుడు వ్యవసాయ రంగం గురించి అంటున్నాను కదా, క్రాప్ ప్రొటెక్షన్కి సంబంధించి ఒక ఇన్నోవేషన్తో ఐఐటి కాన్పూర్ వార్తలు ఇచ్చింది. ఇటీవల ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు లాస్ట్ వీక్ వార్తలు ఇచ్చారు. ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగానికి సంబంధించి కిసాన్ మొబైల్ యాప్ అనే ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలు ఇచ్చారు. దీన్ని లింక్ చేసుకోండి. కిసాన్ మొబైల్ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి మనం అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అగ్రో క్లైమాటిక్ రీజన్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా రైతుకు తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా సో కిసాన్ మొబైల్ యాప్ కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క ఐఐటి వార్తలు నిలుస్తున్నాయి. అలా ఐఐటి హైదరాబాద్ రెగ్యులర్గా వార్తలు ఇచ్చింది లాస్ట్ 1 మంత్లో. అందులో ముఖ్యంగా
సుజుకి సంస్థ అనగానే జపాన్కి సంబంధించిన సంస్థ. సో జపాన్లో మాత్రమే సుజుకికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఇన్నోవేషన్ సెంటర్స్ ఉండేవి. అలాంటిది మొట్టమొదటిసారి జపాన్ బయట మన భారతదేశంలో హైదరాబాద్లోని ఐఐటిలో సుజుకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఒక ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల స్వరాజబిలిటీ అనే ఒక పోర్టల్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. స్వరాజబిలిటీ పోర్టల్ అంటున్నాను. దీనికి సంబంధించి మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయబడిన ఒక జాబ్ పోర్టలే ఈ స్వరాజబిలిటీ. దీని గురించి డిస్కస్ చేసినాం. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి హైదరాబాద్ దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మించి వార్తలు నిలిచింది. బయోబ్రిక్ బేస్డ్ హౌస్ అనగానే ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్తో ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. హైడ్రోజెల్ అనగానే మానవుడిలో కార్నియా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఏదైనా ప్రమాదానికి మనం గురైనం అనుకోండి, కంటి చూపు దెబ్బతింటుంది. అలా కార్నియా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి శస్త్రచికిత్స ఆపరేషన్ లేకుండానే కంటి సమస్యకు పరిష్కారం వెతకడంలో భాగంగా హైడ్రోజెల్ యొక్క పాత్ర అనే అంశాన్ని మనం డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ గురించి ఇటీవల డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దేశంలోనే మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత హౌస్ అని చెప్పేసేసి. అండ్ ఐఐటి ఢిల్లీకి సంబంధించి ఇటీవల సెర్స్ టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏవైతే మనం ఇటీవల కాలంలో ఐఐటీలకి సంబంధించి ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 ఇన్నోవేషన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ 50 ఇన్నోవేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈ ఇన్నోవేషన్స్ అన్నిటిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రవీణ్ సార్ క్లాసెస్, ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో అందులో ఇలాంటి ఇన్నోవేషన్ సంబంధించి అతి త్వరలో ఒక వీడియోను కూడా చేస్తాను. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో ఈరోజు వార్తలు ఇచ్చారు. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఆ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి, నాన్ ముతల్వన్ ఉలగై వెల్లుం ఇలయ్య తమిళగం. సో ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. యాక్చువల్గా తమిళ లాంగ్వేజ్లో ఉంది, తమిళ భాషలో ఉంది. సో నాన్ ముతల్వన్ ఉలగై వెల్లుం ఇలయ్య తమిళగం అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ ద యంగెస్ట్ తమిళనాడు టు కాంకోర్ ద వరల్డ్. సో నేను మొట్టమొదటి తమిళుణ్ణి, ఈ ప్రపంచాన్ని జయించడానికి వచ్చిన మొట్టమొదటి తమిళుణ్ణి అనే ఒక అర్థాన్ని ఇస్తుంది. సో ఐఎమ్ ద ఫస్ట్ నాన్ ముతల్వన్ అంటే నేను మొట్టమొదటి వాడిని, అండ్ ద యంగెస్ట్ తమిళనాడు టు కాంక్వర్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని కాంక్వర్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిని అనే ఒక అర్థాన్ని ఈ నాన్ ముతల్వన్ ఉలగై వెల్లున్ ఇలయ్య తమిళగం అనే ఒక అర్థం ఇస్తుంది. సో మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. నైపుణ్యాభివృద్ధి ఎవరికి? యువతకి సంబంధించి అండ్ హై స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, హై స్కూల్కి సంబంధించి 9th to 12th స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, విద్యార్థినులు ఎవరైతే ఉంటారో ప్రతి పాఠశాలలో కూడా వారికి వివిధ రంగాలపైన, వ్యాపార రంగానికి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ప్రతి రంగానికి సంబంధించి చిన్నతనం నుండే నైపుణ్యాభివృద్ధిని కలుగజేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్కి సంబంధించి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నాన్ ముతల్వన్ ఉలగై వెల్లుం ఇలయ్య తమిళగం అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చిందంటే తమిళనాడు ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా తరచూ ఏదో ఒక అంశం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నిన్నటి క్లాస్లో ఉంగలిల్ ఒరువన్ అనే ఒక ప్రత్యేకమైన పుస్తకం, ఉంగలిల్ ఒరువన్ వన్ అమాంగ్ యూ, మీలో ఒక్కడిని అనే ఒక అర్థాన్ని ఇచ్చే పుస్తకాన్ని రాశారు తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు రాసిన ఉంగలిల్ ఒరువన్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఉంగలిల్ ఒరువన్. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా మీందుం మంజప్పై అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ గురించి చెప్పడం జరిగింది. మీందుం
మంజప్పై అంటే ఒక వాళ్ళ తమిళ సంస్కృతిలో భాగమైన ఒక తోలు సంచి ఏదైతే ఉంటుందో, ఒక క్లాత్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో ఇల్లం తెడి కల్వి అని చెప్పేసి ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ వార్త నిలిచింది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ మక్కలై తెడి మరుతువం అంటే హెల్త్ ఎట్ డోర్ స్టెప్. సో ఇంటి వద్దకే వైద్య సేవలను ఒక ప్రత్యేక అంశం కానివ్వండి. అండ్ ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం 48 అనే ఒక ప్రత్యేకమైన స్కీమ్. రహదారి ప్రమాదాలకు గురైన వారు ఎవరైతే ఉంటారో తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళకి ఉచితంగా 48 గంటల పాటు వైద్య సాయం అందించే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్. అండ్ ఇటీవల తమిళనాడు 360 డాష్ బోర్డ్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. తమిళనాడు 360 డిగ్రీస్ డాష్ బోర్డ్. సో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని, ప్రతి ఒక్క శాఖను కూడా సర్వేలెన్స్ చేసే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్. అండ్ ఇటీవల డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్, డుగాంగ్ సీ కవ్వంటం డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ కి సంబంధించి పాక్ స్ట్రేట్ అండ్ ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ప్రత్యేకమైన సంరక్షణ చర్యలు. అండ్ ఇటీవల కాలంలో బయోడైవర్సిటీ ఎలైట్ ఫోర్స్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్తో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ సామాజిక అంశాల విషయానికి వస్తే ఇటీవల ముఖ్యంగా బ్రాహ్మణేతరులకు, మహిళలకు రాష్ట్రంలోని దేవాలయాలు ఏవైతే ఉంటాయో దేవాదాయ శాఖలో పూజారులుగా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అండ్ దీంతో పాటు తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి వ్యవసాయ బడ్జెట్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చింది. వీటితో పాటు ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పేసి జీన్ రేజ్, ఎస్తర్ డఫ్లో, రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరొకసారి వార్తలు ఇచ్చింది. మరొకసారి అంటున్నాను, రెగ్యులర్గా ఈ FSSAI ఆహార ప్రమాణాలను ప్రకటిస్తూ వార్తలు నిలుస్తూ ఉంటుంది. లాస్ట్ టైం FSSAI గురించి ఎప్పుడు డిస్కస్ చేసామంటే ఈట్ రైట్ రైల్వే స్టేషన్కి సంబంధించిన అంశం. ఈట్ రైట్ రైల్వే స్టేషన్ భారతదేశంలో ప్రస్తుతం ఇప్పటి వరకు 6 రైల్వే స్టేషన్లు ఈట్ రైట్ రైల్వే స్టేషన్లుగా గుర్తింపు పొందాయి. అలా చివరిసారి వార్తలు ఇచ్చింది భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఆహార ప్రమాణాలకు సంబంధించి. అప్పుడు FSSAI గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ FSSAI అనేది ఒక అబ్రివేషన్, ఫుల్ ఫామ్. ఈ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అంటున్నాను. ఆహార ప్రమాణాలకు సంబంధించి ప్రకటనలు చేసే ఒక సంస్థ, ఆహార ప్రమాణాలకు సంబంధించి అంటున్నాను. ఈరోజు ఒక కొత్త ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చింది. కొత్తగా మరొక ఆహార ప్రమాణాన్ని ప్రకటిస్తోంది. ఆ ఆహార ప్రమాణం ఏంటంటే FSSAI హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్. ఇది గుర్తుంచుకోండి, హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్. యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో FSSAI అతి త్వరలో ఈ ప్రమాణాన్ని కూడా పాటించబోతోంది. దేనికి సంబంధించి అంటే మనం ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే ప్యాక్ చేయబడిన ఆహారం ఏదైతే ఉంటుందో ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో వాటికి కూడా ప్రమాణాలు ఉండాలని చెప్పేసి వాటికి ఒక ప్రత్యేకమైన కోడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో హాఫ్ స్టార్ నుండి 5 స్టార్ వరకు రేటింగ్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన ప్రమాణాలు ఏం చెప్తున్నా అంటే ఏ ప్యాకేజ్డ్ ఫుడ్కైనా కూడా ఆ కవర్ పైన కనుక మనం ఇటీవల కాలంలో చూస్తే, ఇక రానున్న రోజులు చూస్తే 1/2 స్టార్ నుండి 5 స్టార్ వరకు ప్రత్యేకమైన ఒక రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఒక ప్యాకెట్ ఏదైతే ఉంటుందో దానికి హాఫ్ అనే ఒక స్టార్ ఉందనుకో, స్టార్ అనేది హాఫే ఉందనుకోండి, 1/2 స్టార్ ఉందనుకోండి, అది ఆహార ప్రమాణాలు అంత గొప్పగా లేవన్నట్టు. దాని యొక్క ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ని మన యొక్క హెల్త్ పైన చూడడం జరుగుతుంది. అదే 5 స్టార్ ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నాం అనుకోండి, ఒక ప్యాకెట్ పైన 5 స్టార్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఆహారం అనేది పర్లేదు అన్నట్టు, మన హెల్త్ ఏదైతే దెబ్బతినేది అన్నట్టు. ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్ అంటేనే పెద్ద ప్రమాదకరం, అలాంటిది ఆ ప్యాకేజ్డ్ ఫుడ్లో కూడా మంచి ఫుడ్ అన్నట్టు ఇది. సో 1/2 నుండి 5 స్టార్ వరకు ఒక రేటింగ్ సిస్టమ్, ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, నిల్వ ఉంచిన ఆహారం ఏదైతే ఉంటుందో, ప్యాకెట్ రూపంలో మనకు దొరికేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ని ప్రారంభిస్తున్నట్టుగా ఒక ప్రత్యేక ప్రకటన చేస్తూ FSSAI ఒక ప్రమాణంతో వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి ఈరోజు భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రత్యేకమైన పుస్తకం వార్తలు ఇచ్చింది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్
రిపోర్ట్ 2022 2022 సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? భూపేందర్ యాదవ్ గారు విడుదల చేసిన ఒక ప్రత్యేక పుస్తకం స్టేట్ అంటే ప్రస్తుత పరిస్థితి. దేనికి సంబంధించిన పరిస్థితి? భారతదేశంలో ప్రస్తుతం పర్యావరణం ఏ రకంగా ఉంది అని చెప్పే ఒక నివేదిక అని గుర్తుంచుకోండి. సో సివిల్స్ కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దీనిపైన ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఇండియాస్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. సో గడిచిన సంవత్సర కాలంగా మన భారతదేశంలో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఎలాంటి చొరవ తీసుకుంటుంది భారత ప్రభుత్వం అన్ని దీనిలో ఉంటాయి. లాస్ట్ మనం జూన్ మాసంలో 2021 సంవత్సరం డిస్కస్ చేసిన సస్టైనబిలిటీకి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి వరల్డ్ ర్యాంకింగ్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన వరల్డ్ ర్యాంకింగ్స్లో భారతదేశం 120వ స్థానానికి పడిపోయింది. లాస్ట్ 2020 కనుక చూస్తే 117 పొజిషన్ ఉండే. సో 2021 సంవత్సరంలో 3 స్థానాలు దిగజారింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? మన అవసరాలు మనం తీర్చుకుంటూనే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం అన్నట్టు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ప్రస్తుతం ఒక ఇన్నోవేషన్ కాన్సెప్ట్. మనం 2015 సంవత్సరంలో ప్రపంచంలోని దాదాపు 192 దేశాలు 2015 సంవత్సరంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2015 నుండి 2030 సంవత్సరం వరకు ప్రతి ఒక్క దేశం కూడా సాధించాల్సిన 17 లక్ష్యాల పైన, పర్యావరణం లాంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 17 లక్ష్యాల పైన ఫోకస్ చేస్తుంది అన్నట్టు. అలాంటి 17 లక్ష్యాల్లో ఒక్కొక్క లక్ష్యం ఏ విధంగా ఏ దేశం సాధిస్తోంది, ఏ విధమైన పనితీరును ప్రదర్శిస్తుంది ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. అందులో భారత్ యొక్క ర్యాంకింగ్ 2020 సంవత్సరంలోనేమో 117 ఉండే. 2021 సంవత్సరం వరకు జూన్ మాసంలో విడుదల చేసిన ర్యాంకింగ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం లాస్ట్ 8 months బ్యాక్. 120 స్థానానికి పడిపోయిందని ఒక ప్రత్యేకంగా ఇందులో మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం సో మన చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల దేశాల ర్యాంకులను కనుక కన్సిడర్ చేస్తే భారత్ కంటే కింద ఉన్న దేశం పాకిస్తాన్ మాత్రమే 129th పొజిషన్లో ఉంది. మిగతా అన్ని కూడా, ముఖ్యంగా మిగతా అన్ని కూడా తాజా ర్యాంకింగ్ల ప్రకారం పాకిస్తాన్ తప్ప ఆసియా ఖండంలోని దక్షిణ ప్రాంతంలోని దేశాలన్నీ కూడా మనకంటే మంచి ప్రతిభను చూపిస్తున్నాయి అట సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయంలో. అందులో శ్రీలంక 87 అండ్ నెక్స్ట్ వచ్చేసేసి శ్రీలంక 87, భూటాన్ 75, నేపాల్ 96, బంగ్లాదేశ్ 109. ఈ ర్యాంక్స్ ఏంటంటే కంపారిటివ్ స్టడీస్ కోసం మనకు పనిచేస్తుంది. మనతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ మాత్రమే మరి ఇంకా దిగువన ర్యాంక్లో ఉందని గుర్తుంచుకోండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం లాస్ట్ టైం స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఈ 3 దేశాలు కూడా టాప్ ప్లేస్లో నిలిచాయి. అద్భుతంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్న విషయంలో పనితీరు ప్రదర్శిస్తున్న దేశాల్లో టాప్ 3 కంట్రీస్ స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఈ 3 దేశాలు. అందులో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 120th పొజిషన్. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ 3 స్థానాలు కిందలకు జారింది. అదే 117 to 120. అండ్ గతేడాది 117వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 120కి పడిపోయినట్లు స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 ప్రత్యేకంగా పేర్కొంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు రూపొందించారు. ఈ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022ని ఎవరు రూపకల్పన చేశారంటే మనకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక సంస్థ అని గుర్తుంచుకోండి. ఈ నివేదికను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు ఇటీవల విడుదల చేయడం జరిగింది. 2030 ఎజెండాలో భాగంగా 2015లో 192 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి చేసిన ఒక ప్రత్యేకమైన లక్ష్యాలకు సంబంధించిన జాబితాను గుర్తుంచుకోండి. అండ్ తాజా ర్యాంకుల ప్రకారం ఇది ఏదైతే ఉంటుందో వీటన్నిటిని గుర్తుంచుకోండి. ఇందులో లింగ సమానత్వం. సో భారత్ మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్కోరు 100కు గాను 66 అంట. భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 66 నమోదైందని నివేదిక తెలిపింది. లింగ సమానత్వం, ఆకలి కేకలు లేకపోవడం, మంచి ఆరోగ్యం, జీవనం, అనుసరణీయ నగరాలు సహా 11 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎదురైన ప్రధానమైన సవాళ్ళ కారణంగా భారత్ ర్యాంకు పడిపోయినట్టుగా తేలిందని గుర్తుంచుకోండి. సో భూమిపై జీవనం వంటి అంశాల్లో భారత ప్రదర్శన సంతృప్తికరంగా లేనట్టు ఈ నివేదిక తేటతెల్లం చేసింది. జస్ట్ ఏవైతే పాయింట్స్ మీకు బోర్డు పైన మెన్షన్ చేశానో ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, ఎవరు విడుదల చేశారో, ఈ ర్యాంక్ గడిచిన సంవత్సరంలోని ర్యాంక్ని ఈ పుస్తకంలో చూపించడం జరిగింది. ఆల్రెడీ ఓల్డ్ ర్యాంక్ ఇది, కాకపోతే
పుస్తకం ఏదైతే ఉంటుందో స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 ఈ సంవత్సరం ఈ రోజున వార్తలు ఇచ్చింది కాబట్టి ఇందులో ఈ ర్యాంక్ని మెన్షన్ చేశారు కాబట్టి మరొకసారి వార్తలు ఇచ్చింది. అండ్ భారత్తో కంపేర్ చేస్తే దక్షిణాసియాలోని ఏ దేశాలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి, మనకంటే వెనుక ఉన్న దేశం ఏంటి చూడండి. అట్ ద సేమ్ టైం సో భారత్కి సంబంధించి ఏ విషయాల్లో ల్యాక్ అయిందో అదొకసారి ఫోకస్ చేయండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు అణ్వాయుధాలకు సంబంధించి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. అందులో భాగంగా అసలు ఏ దేశం దగ్గర ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయో చూద్దాం ఇక్కడ. సో రష్యా ప్రపంచంలోనే అత్యధికంగా అణుబాంబులు కలిగిన దేశం రష్యానే. ప్రస్తుతం ఏదైతే ఉంటుందో యుక్రెయిన్ పైన దండయాత్ర చేసిన దేశం రష్యా దగ్గరనే ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలు ఏవైతే ఉంటాయో అందులో 5,977 అణుబాంబులు రష్యా దగ్గర ఉన్నాయి. అణ్వాయుధాలు న్యూక్లియర్ వెపన్స్ అని గుర్తుంచుకోండి. సెకండ్ పొజిషన్లో అమెరికా 5,428. ఇప్పుడు అమెరికా కంటే రష్యా దగ్గరే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయంటే 290. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా దగ్గర 350, యూకే యునైటెడ్ కింగ్డమ్ దగ్గర 225 అణ్వాయుధాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇజ్రాయెల్ 90 ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ వద్ద 165 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. భారత్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ 160, ఉత్తర కొరియా వద్ద 20. మొత్తం ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలు 12,705 అనుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఏ దేశం దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే అణ్వాయుధ దేశమైన రష్యా ఏదైతే ఉంటుందో ప్రస్తుతం కొన్ని దేశాలు రష్యాను రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నాయి. సో ప్రస్తుతం బెలారస్ నుండి కానివ్వండి ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ కూడా మోహరింప చేయడం జరుగుతుంది యుక్రెయిన్ చుట్టూ కూడా. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో కూడా మనం చూసే పరిస్థితిలో లేదు. సో అణ్వాయుధాలకు సంబంధించి ప్రస్తుతం ప్రతిరోజు కూడా అణుబాంబును వేస్తుందా రష్యా అని చెప్పేసి ఒక టాపిక్ అనేది వార్తాపత్రికలు చూస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ని లింక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఎవ్రీ ఇయర్ కూడా న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఆయుధ సంపత్తికి సంబంధించి ప్రత్యేక నివేదికను విడుదల చేస్తారు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి రిపోర్ట్స్ మనం తరచూ వార్తలు చూస్తున్నాం. అండ్ భారత జాతీయ జెండా ఏదైతే ఉంటుందో సో ఇంపోర్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ వార్తలు ఇచ్చింది. సో భారత జాతీయ పతాకం ఏదైతే ఉంటుందో జాతీయ పతాకం దిగుమతికి సంబంధించి ఇంపోర్ట్కి సంబంధించి ఫారిన్ కంట్రీస్ నుండి సో మిషన్ మేడ్ పాలిస్టర్ ఫ్లాగ్స్ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే ఒక కొత్త అంశాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వం. గుర్తుంచుకోండి, మెషిన్ మేడ్ అంటే యంత్రాల ఆధారంగా తయారు చేస్తున్న పాలిస్టర్ ఫ్లాగ్ ఏదైతే ఉందో మనము ఫ్లాగ్ హాస్టింగ్ జెండా వందనం రోజున కానీ ఆగస్ట్ 15, జనవరి 26 ఇలాంటి మన నేషనల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ రోజు జెండాను ఎగరేస్తాం కదా, అలాంటి జెండాలు ఏవైతే ఉంటాయో ఈ జెండాలకు సంబంధించి మనకు భారతదేశంలో ఒక గైడ్ లైన్ ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంది. అదేంటంటే నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఫ్లాగ్ కోడ్ అంటే భారతదేశంలో జెండా నిబంధనలు అన్నట్టు. సో ఈ జెండా నిబంధనలు ఏ సంవత్సరంలో వచ్చాయి, 2002 సంవత్సరం. ఈ నిబంధనల ఆధారంగా ప్రస్తుతం మనం భారతదేశంలో జెండా ప్రమాణాలు పాటిస్తున్నాం. కామన్గా మనం చూడండి కొన్ని ఆగస్టు 15 కానివ్వండి జనవరి 26 కానివ్వండి ఎగరవేసిన జెండా ఏదైతే ఉంటుందో నిర్ణీత సమయంలో మళ్ళొకసారి సన్సెట్ లోపల దాన్ని దించాల్సి ఉంటుంది, అదొకటి ఇంపార్టెంట్. సో జెండాకి సంబంధించి ప్రమాణాలను పాటించాలి. సో జెండాకి సంబంధించి రేషియో 3:2 అని చెప్పేసి అండ్ జెండా ఏదైతే ఉందో ముడతపడిన జెండాను ఎగరవేయకూడదు, చినిగిపోయిన జెండాను ఎగరవేయకూడదు. అండ్ జెండాలో కనిపించే కలర్స్ ఏవైతే ఉంటాయో సాఫ్రాన్, వైట్, గ్రీన్ వీటిని తలకిందులుగా ఎగిరవేయడం కూడా మనకు చాలా వరకు కూడా సమస్యలను తీసుకువస్తుంది ఇలాంటివి. సో జాతీయ జెండాకి సంబంధించి ప్రమాణాలు పాటించడానికి ఒక ప్రత్యేకమైన గైడ్ లైన్స్ నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఒక కోడ్ ఉంది 2002. అందులో ఇటీవల భారత ప్రభుత్వం ఒక సవరణ చేసింది. ఆ సవరణ ఆధారంగా మెషిన్ మోడ్ పాలిస్టర్ ఫ్లాగ్స్ ని ఇక మీదట ఇంపోర్ట్ చేయొచ్చు. ఇక మీదట అంటే ఇప్పటి వరకు వీటిపైన నిషేధం ఉందన్నట్టు. మరి ఇప్పటివరకు భారతదేశంలో హ్యాండ్ మేడ్ చేనేత అన్నట్టు చేతులతో తయారు చేసిన కాటన్ కానీ స్పన్ ఆధారిత ఫ్లాగ్స్ని మాత్రమే అమల్లోకి తీసుకొచ్చేవారు. అలాంటిది ఇక మీదట విదేశాల్లో తయారు చేసిన జెండాలు ఏవైతే ఉంటాయో పాలియస్టర్ ఫ్లాగ్స్ని మెషిన్ మేడ్ పాలిస్టర్ ఫ్లాగ్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సవరణ దేనికి నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002కి తీసుకొచ్చిన సవరణ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
ఈయులో సభ్యత్వం కోసం, యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న యుక్రెయిన్ చేసిన అభ్యర్థన వార్తలు నిలిచింది. సో యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్ అనే అంశం ఈరోజు వార్తలు నిలిచింది. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న యుక్రెయిన్ అంటున్నాను. సో రష్యా దాడిలో దారుణంగా నష్టపోతున్న యుక్రెయిన్ దేశానికి సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? వ్లాదిమిర్ జెలెన్స్కీ. జెలెన్స్కీ గారు ప్రతిరోజు వార్తా ఛానల్లో మనం చూస్తున్న వ్యక్తి. సో వ్లాదిమిర్ జెలెన్స్కీ యుక్రెయిన్కి సంబంధించి ప్రస్తుత దేశ అధ్యక్షుడు. తను చేసిన అభ్యర్థన ఏంటంటే, తను చేసిన వినతి ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, యూరోపియన్ యూనియన్లో మాకు అత్యవసరంగా ఇమ్మీడియట్గా మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పేసి అప్లికేషన్ కూడా పంపించడం జరిగింది. ఇక్కడ యూరోపియన్ యూనియన్, ఈ యూనియన్ వార్తలు ఇచ్చింది, ఒక కూటమి వార్తలు ఇచ్చింది. సో యూరోపియన్ యూనియన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. యూరోపియన్ అంటే మనకు కాంటినెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఒక కాంటినెంట్ యూరప్. యూరప్ కాంటినెంట్లోని దేశాల కూటమియే ఈ యూరోపియన్ యూనియన్. సో యూరప్ కాంటినెంట్లోని దేశాలు, అన్ని దేశాలు ఉన్నాయంటే అన్ని దేశాలు లేవు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు ఏంటంటే 27 దేశాలు. 27 దేశాలు. ఎగ్జాంపుల్ మనం గడిచిన ఒక 3-4 ఏళ్ల కింద కనుక చూస్తే, 4 to 5 years బ్యాక్ కనుక మనం చూస్తే మనకు బ్రెగ్జిట్ అనే ఒక అంశాన్ని చూసాం. బ్రెగ్జిట్, సో బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్, సేమ్ అలాంటిదే. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 27 దేశాలు ఉన్నాయి. ఆ 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ ఏ రకంగా మనం వివరించవచ్చు అంటే, దిస్ ఈజ్ యూరోపియన్ యూనియన్ ఈజ్ ఏ పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ అని గుర్తుంచుకోండి. పొలిటికల్ అండ్ ఎకనామిక్, నాట్ మిలిటరీ, గుర్తుంచుకోండి. పొలిటికల్ అండ్ ఎకనామిక్. పొలిటికల్ అంటే రాజకీయ, ఎకనామిక్ అంటే ఆర్థిక పరమైన కూటమి. ఏ దేశాలకు సంబంధించింది? యూరోప్ కాంటినెంట్లోని దేశాలకి సంబంధించింది. సో మరి ఈ యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటాడు? బ్రసెల్స్. బ్రసెల్స్ చాలా ఇంపార్టెంట్, తరచూ వార్తలు నిలుస్తుంది బ్రసెల్స్. సో బ్రసెల్స్ ఎక్కడ ఉంది? బెల్జియం. బెల్జియం ఎక్కడ ఉంది? యూరోపియన్ యూనియన్లో ఒక సభ్య దేశం, అంటే ఐరోపా ఖండంలో యూరోప్ కాంటినెంట్ ఒక దేశం బెల్జియం. బెల్జియం దేశ రాజధాని బ్రసెల్స్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తోంది యూరోపియన్ యూనియన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ బ్రసెల్స్ సిటీ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా వార్తలు నిలిచిన ఏ వివాదానికి? రష్యా యుక్రేనియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఈ వివాదానికి, ఈ రష్యాస్ అగ్రెషన్ కి కారణం నాటో ఆర్ ఒటాన్, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క హెడ్ క్వార్టర్ కూడా బ్రసెల్సే. సో బ్రసెల్స్ అనేది ఫేమస్ సిటీ, చాలా అంతర్జాతీయ సంస్థలకు హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో బ్రసెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న, హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న యూరోపియన్ యూనియన్లో మాకు సభ్యత్వాన్ని ఇవ్వండి అని చెప్పేసి, అత్యవసర సభ్యత్వం ఇవ్వండి, ఇమ్మీడియట్గా ఇవ్వండి అని చెప్పేసి యుక్రెయిన్ ప్రెసిడెంట్ చేస్తున్న రిక్వెస్ట్ వార్తలు ఇచ్చింది. మరి దీన్ని కన్సిడర్ చేసి యూరోపియన్ యూనియన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మైకేల్ చార్లెస్ గారు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అత్యవసర సమావేశం, సో ఎమర్జెన్సీ మీటింగ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్ అనే అంశం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, యూరోపియన్ యూనియన్ ఇప్పటికీ యుక్రెయిన్కి చాలా రకాలుగా సహాయపడుతుంది. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిలో చిక్కుకున్న యుక్రెయిన్కి ఇప్పటికే యాజ్ ఆన్ టుడే $450 మిలియన్ ఆర్థిక సాయాన్ని యుక్రెయిన్కి యూరోపియన్ యూనియన్ చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుక్రెయిన్కి మద్దతు ఎక్కువగా పెరుగుతోంది. సో రష్యా అనేది దోషిగా నిలబడుతోంది. కానీ ప్రస్తుతం రష్యా చేస్తున్న వార్ ఏదైతే ఉందో ఆ వార్, ఆ అగ్రెషన్కి కారణం నాటో. నాటోలో చేరము అని చెప్పేసి యుక్రెయిన్ చెప్పిన, అమెరికా నాటోలో సభ్యత్వం యుక్రెయిన్కి ఉండదు అని చెప్పేసినా కూడా ఈరోజు ఇమ్మీడియట్గా ఈ యుద్ధ పరిస్థితులన్నీ కూడా ముగింపు పలుకోవచ్చు. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక వీక్, ప్రత్యేకమైన ఐకానిక్ వీక్ వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ ఐకానిక్ వీక్ అంటే వారోత్సవాలు. గడిచిన ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 6 వరకు, మార్చ్ 6 అంటే కమింగ్ డే. సో 2022 మార్చ్ 6 వరకు 2022 ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఐకానిక్ వీక్, ఎంఎస్ఎంఈకి సంబంధించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ అంటున్నాను. వారోత్సవాలు దేనికి సంబంధించి? ఎంఎస్ఎంఈ, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ మినిస్ట్రీకి కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, ఎవరు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారంటే నారాయణ్
రానే. ఇటీవల ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించారు సింధుదుర్గ్ ప్రాంతం మహారాష్ట్ర అని చెప్పాను. సో ఎంఎస్ఎంఈ అనేది భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పరిశ్రమల రంగాన్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే, టోటల్ ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే, అంటే పరిశ్రమల రంగం 100 మందికి ఉపాధిని ఇస్తుంది అనుకోండి. ఆ 100 మంది ఉపాధి పొందుతున్నవారు ఎవరైతే ఉంటారో 100 మందిలో 80 మంది ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో పరిశ్రమల రంగంలో 80% జాబ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి, లైవ్లీహుడ్ కల్పిస్తోంది ఎంఎస్ఎంఈ. అండ్ ప్రొడక్షన్ కూడా వీళ్ళది ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఎంఎస్ఎంఈకి సంబంధించి సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక ఐకానిక్ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ వారోత్సవాల పేరిట అవగాహన కల్పిస్తున్నారు. సో ఈ వారం రోజుల పాటు ఎంఎస్ఎంఈకి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాలు కానివ్వండి, చేయుత కానివ్వండి, ఇటీవల కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ వారు తీసుకొచ్చిన నూతన చొరవలు కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడమే ధ్యేయమని గుర్తుంచుకోండి. అండ్ ఇప్పటికే ఎంఎస్ఎంఈకి సంబంధించి ఉద్యమ్ ఇనిషియేటివ్తో కేంద్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. ఉద్యమ్ ఇనిషియేటివ్, ఉద్యమ్ పోర్టల్ అని చెప్పేసి ఇలాంటి అంశాలన్నింటినీ మనం డిస్కస్ చేసినవి ఏవైతే ఉంటాయో వాటిని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ కనెక్ట్ 2022 వార్తలు నిలిచింది. ఇండస్ట్రీ కనెక్ట్ 2022 ఇండస్ట్రీ అండ్ అకాడమియా సినర్జీ, ఒక సమ్మిట్. ఇండస్ట్రీలను అకాడమిక్స్ని మిళితం చేసే ఒక ప్రత్యేకమైన సదస్సు. అంటే ఏంటంటే అకాడమిక్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో విద్యను అభ్యసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్కి వెళ్ళడం జరుగుతుంది, వర్క్ ఫోర్స్గా మారడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో కూడా సయోధ్య కూర్చడం, లేదంటే ఈ రెండింటి మధ్యలో కూడా సమ్మిళితం చేయడానికి ఒక ప్రత్యేకమైన సదస్సు ఇండస్ట్రీ కనెక్ట్. సో అకాడమిక్ సెక్టార్ని ఇండస్ట్రియల్ సెక్టార్తో కనెక్ట్ చేసే ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీ కనెక్ట్ 2022 ఈవెంట్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ సంవత్సరం సంబంధించిన వెన్యూ ఏంటంటే ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, న్యూఢిల్లీ కేంద్రంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మన్సుఖ్ మాండవీయ గారు, మన్సుఖ్ మాండవీయ ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుంచుకోండి. సో ఇండస్ట్రీ కనెక్ట్ 2022 యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అకాడమిక్స్ని ఇండస్ట్రీస్తో అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన సదస్సు అని గుర్తుంచుకోండి. ఎక్కడ వేదిక అంటే ఫిక్కీ, న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రీయూజ్ అనే ఒక ప్రత్యేకమైన నేషనల్ కాన్క్లేవ్ వార్తలు నిలిచింది. రీయూజ్ నేషనల్ కాన్క్లేవ్ ఆన్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్. నేషనల్ కాన్క్లేవ్ ఆన్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్. గార్బేజ్ అంటే చెత్త లాంటివి అన్నట్టు. చెత్తరహిత నగరాల నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన వేదిక అని గుర్తుంచుకోండి. రీయూజ్ నేషనల్ కాన్క్లేవ్ అంటే ఒక జాతీయ సదస్సు. సో రాయ్పూర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాయ్పూర్ ఎక్కడ? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన రాయ్పూర్ సిటీలో ఈ రోజు ప్రారంభించబడిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే రీయూజ్. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? హర్దీప్ సింగ్ పూరి గారి చేతుల మీదుగా రాయ్పూర్ సిటీలో ఈరోజు రీయూజ్ నేషనల్ కాన్క్లేవ్ ఆన్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్, గార్బేజ్ రహిత నగరాల కోసం నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తారంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, మరియు ఈ వేస్ట్ కానివ్వండి, సిటీలో పెరిగిపోతున్న చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని ఏ రకంగా నిర్మూలించాలి, ఇలాంటి ప్రత్యేకమైన టెక్నాలజీస్ ఏవైతే ఇటీవల కాలం వార్తలు వాటిపైన ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది. సో ఎంకరేజింగ్ విమెన్ అండ్ బిజినెస్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఎంకరేజింగ్ విమెన్ లెడ్ బిజినెస్ అంటే మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా నిమగ్నం చేయడం అనేది ఉద్దేశం. అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 ఇనిషియేటివ్లో భాగంగా రీయూజ్ అనే ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఏం లేదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్, సిటీలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో నగరాలు ఏవైతే ఉంటాయో నగరాల్లో పేరుకుపోతున్న చెత్త ఏదైతే ఉంటుందో వాటి నిర్మూలన కోసం ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక కాన్క్లేవ్, ప్రత్యేక సదస్సే రీయూజ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియా జపాన్ సంబంధాలు వార్తలు నిలిచాయి. ఇండియా జపాన్ సంబంధాలు. సో ఇక్కడ మనకు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం ఏంటంటే
సో కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్ లేదంటే బైలాటరల్ స్వాపింగ్ అనేది ఇంపార్టెంట్. కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్ అన్న, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అన్న, బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అన్న ఒకటే. సో స్వాప్ కి సంబంధించి సో దీన్ని రెన్యువల్ చేయడం జరిగింది భారత్ మరియు జపాన్ ప్రభుత్వాలు. యాక్చువల్గా దీని యొక్క అర్థం, కాంటెంట్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే కరెన్సీ స్వాపింగ్ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, భారతదేశం దగ్గర ఉన్న జపాన్కి సంబంధించిన కరెన్సీ ఏదైతే ఉంటుందో, సో జపాన్ కరెన్సీ భారతదేశం దగ్గర ఉంటుంది. అండ్ జపాన్ దగ్గర ఉన్న భారత కరెన్సీ రూపాయలు. సో జపాన్ దగ్గర ఉన్న రూపాయలు ఏవైతే ఉంటాయో వాటిని జపాన్ కరెన్సీ ఏదైతే భారతదేశంలో ఉందో దీనితో స్వాపింగ్ చేయడం అన్నట్టు. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ కరెన్సీని వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న మన కరెన్సీని మనకి ఇచ్చేయడం అన్నట్టు. సో కరెన్సీని స్వాప్ చేయడానికి రెండు దేశాల మధ్య కూడా 2018 సంవత్సరంలో ఒప్పందం కుదిరింది. సో ఈ ఒప్పందాన్ని మరొకసారి రెన్యువల్ చేయడానికి ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఈ ఒప్పందం యొక్క విలువ ఏంటంటే $75 బిలియన్ కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్ అని గుర్తుంచుకోండి. బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్. సో ఏవైతే ఉంటాయో స్వాపింగ్ అనేది దేశాలకు సంబంధించి వార్తలు ఇస్తుంది. అంతకుముందు మనం ఇండియా శ్రీలంక స్వాప్ అగ్రిమెంట్ అని చూసాము. ఎగ్జాంపుల్, శ్రీలంకకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉంటుందో మన దగ్గర ఉండిపోతుంది. ఎందుకంటే విదేశీ మారకం అనేది ప్రతి దేశం దగ్గర ఉంటుంది. శ్రీలంక కరెన్సీ ఏదైతే మన దగ్గర ఉండిపోతుందో, వివిధ మనం అంతర్జాతీయంగా ట్రేడ్ చేస్తూ ఉంటాం, ఆ ట్రేడ్ ఆధారంగా. సో అలా శ్రీలంక కరెన్సీ మన దగ్గర ఉండి మన కరెన్సీ వాళ్ళ దగ్గర ఉంది అనుకోండి. సో ఇరు దేశాలు కూడా ఈ కరెన్సీని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. సో మీ కరెన్సీ మీకు, మా కరెన్సీ మాకు అనేది. సో ఇలాంటిది. సో కరెన్సీ స్వాపింగ్ అరేంజ్మెంట్ అనేది ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండియా జపాన్ దేశాలకు సంబంధించి రెన్యువల్ సంబంధిత అంశం. ఈ ఒప్పందం బైలాటరల్ స్వాపింగ్ అరేంజ్మెంట్ అనేది 2018 సంవత్సరంలో రెండు దేశాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ అథ్లెటిక్స్ ప్రపంచ అథ్లెటిక్స్ అంటారు. ఇదొక క్రీడా సమాఖ్య అని గుర్తుంచుకోండి. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే మొనాకో కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల వీళ్ళు తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఏం చెప్తుంది అంటే రష్యా దేశాన్ని, సో రష్యాకి సంబంధించిన క్రీడాకారులు అసలు రష్యా దేశాన్ని ఇక క్రీడా వేదికల పైన నిషేధించాలి అని చెప్పేసి నిషేధిస్తున్నట్టుగా ప్రత్యేకమైన ప్రకటన చేయడం జరిగింది. సో రష్యా క్రీడాకారులను ఇక మీదట మనం రానున్న రోజుల్లో చూసే అవకాశాలు తక్కువ. రష్యాకి సంబంధించిన ఏ క్రీడ అయినా, ఫుట్బాలే కానివ్వండి, టెన్నిసే కానివ్వండి, ఏ క్రీడ అయినా కూడా, రష్యాకి సంబంధించిన రగ్బీయే కానివ్వండి, స్విమ్మింగ్ క్రీడాకారులు కానివ్వండి, సో ఏ క్రీడలో కూడా అంతర్జాతీయ వేదికలపైన రష్యా క్రీడాకారులను చూసే అవకాశం మనకు ఇప్పుడు లేదు. ఎందుకంటే రష్యా ప్రపంచంలో ఒక దోషిగా నిలబడింది. కారణం ఏంటి? ఉక్రెయిన్ పైన ఈ అగ్రెషన్ చూపించడం, ఈ వార్ పరిస్థితులను తీసుకురావడం, ఉక్రెయిన్ దారుణంగా నష్టం చేసేయడం, ఈ బాంబులు వేయడం, మిసైల్స్ చేయడం, చాలా లక్షల వేలాది మంది ప్రాణాల బలి తీసుకోవడం కారణంగా ప్రస్తుతం ప్రపంచంలో రష్యా ఒక దోషిగా నిలబడింది. కాబట్టి క్రీడా సమాఖ్యలు కూడా రష్యా పైన నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. అందులో సో వరల్డ్ అథ్లెటిక్స్ చెప్పింది ఏంటంటే ఇక మీదట క్రీడా వేదికలపైన, అంతర్జాతీయ క్రీడా వేదికలపైన రష్యాకి మద్దతిస్తున్న బెలారస్, సో బెలారస్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బెలారస్ని రెండు దేశాలు కూడా నిషేధిస్తున్నట్టుగా ఒక ప్రత్యేక ప్రకటన చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఫిఫా ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా కానివ్వండి, అండ్ యుఎఫ్ఏ యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్, యుఎఫ్ఏ యూరో కప్ అంటాం, యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్, అండ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య, అంతర్జాతీయ రగ్బీ సమాఖ్య, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే రష్యా పైన, బెలారస్ పైన నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. అంటే ఇక మీదట ఫిఫా ఫుట్బాల్లో రష్యాని చూసే అవకాశం చాలా తక్కువ. మనకు ఎంతకాలం ఉంటుందో చూడాలి నిషేధం. అండ్ యుఎఫ్ఏ యూరోప్కి సంబంధించిన ఫుట్బాల్ ఈవెంట్లో కూడా రష్యా పార్టిసిపేషన్ అనేది ఇక మీద చూడడం. అండ్ అంతర్జాతీయ ఆర్చరీ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, రగ్బీ క్రీడల్లో కూడా రష్యా పైన నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. ఇవన్నీ కూడా నిషేధాలు ఈరోజు రష్యాకి సంబంధించి వార్తలు ఇచ్చాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC రష్యాని నిషేధిస్తున్నట్టుగా ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ రష్యాని ఇక మీదట ఒలింపిక్ వేదికలపైన నిషేధిస్తున్నట్టుగా ఒక ప్రత్యేక ప్రకటన కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. జస్ట్ క్రీడా సమాఖ్యలన్నీ కూడా రష్యా పైన నిషేధాజ్ఞలు విధిస్తూ వార్తలు ఇచ్చాయని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ భూషణ్ పట్వర్ధన్ గారు
పట్వర్ధన్ గారు. సో ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి విషయానికి వస్తే భూషణ్ పట్వర్ధన్ ఈరోజు నాక్ సంస్థకి నూతన హెడ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. నాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్ ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకి నూతన హెడ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ భూషణ్ పట్వర్ధన్ నాక్ బెంగళూరు సంస్థకి నూతన హెడ్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. సో వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు ఈరోజు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఫస్ట్ టాపిక్ ర్యాపిడ్గా మనం చూస్తే ఫస్ట్ ఐఐటి కాన్పూర్కి సంబంధించి బయోడిగ్రేడబుల్ కార్బోనైడ్ మెటబలైట్ నానో పార్టికల్స్ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్ అనే అంశాన్ని చూసాం. ఐఐటీలకు సంబంధించి కొన్ని అంశాలు మనకి లింక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి నాన్ ముతల్వన్ ఉలగై వెల్లుం ఇలియా తమిళగం అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. అండ్ FSSAI వారు ఇనిషియేట్ చేయబోతున్న నూతన అంశము FSSAI హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 3 స్థానాలు దిగజారింది అని భారతదేశానికి సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మనం సాధించిన పురోగతి ఏంటి అని చెప్పి ఒక ప్రత్యేకమైన పుస్తక ఆవిష్కరణ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022. అండ్ ప్రస్తుతం అణుబాంబు అణ్వస్త్రాలు అనే అంశం తరచు వార్తలు ఇస్తుంది కాబట్టి ఏ దేశం దగ్గర ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పి ఒక ప్రత్యేకమైన చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ప్రస్తుతం పాలిస్టర్ బేస్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయబడిన ఏవైతే ఉంటాయో విదేశాల్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడిన పాలిస్టర్ బేస్డ్ నేషనల్ ఫ్లాగ్స్ని ఇంపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సవరణ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ సో యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం యుక్రెయిన్ చేస్తున్న అభ్యర్థన. అండ్ నెక్స్ట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ వార్తలు ఇచ్చింది MSME సెక్టార్కి సంబంధించి. అండ్ ఇండస్ట్రీ కనెక్ట్ 2022ను ప్రారంభించిన మన్సుఖ్ మాండవీయ గారు. అండ్ నెక్స్ట్ సో రీయూజ్ అనే ఒక ప్రత్యేకమైన నేషనల్ కాన్క్లేవ్ వార్తలు ఇచ్చింది గార్బేజ్ ఫ్రీ సిటీస్కి సంబంధించి. అండ్ ఇండియా జపాన్ సంబంధాల్లో భాగంగా కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్ వార్తలు నిలిచింది. అండ్ వరల్డ్ అథ్లెటిక్స్ ప్రపంచంలో రష్యా ఈరోజు దోషిగా నిలబడింది కాబట్టి ప్రపంచ సమాఖ్యలన్నీ కూడా క్రీడా సమాఖ్యలన్నీ కూడా రష్యా బెలారస్ పైన నిషేధాజ్ఞలు విధిస్తూ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. అందులో భాగంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా రష్యాను నిషేధిస్తున్నట్టుగా చేసిన ప్రకటన. అండ్ భూషణ్ పట్వర్ధన్ గారు నాక్ సంస్థకి నూతన హెడ్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.